జాతకంలో ఎన్నో రకాలైనటువంటి యోగాలు ఉంటాయి. దాంట్లో మనకు ముఖ్యంగా బంధువులు, మిత్రుల నుంచి మనకి అనుకూలంగా, ప్రేమగా వాళ్ళ నుంచి మనకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి యోగం, బంధువుల నుంచి పూజింపబడే యోగం, బంధు పూజ్య యోగం అంటారు దీన్ని. ఆ యోగం గ్రహాలు 9, రాసులు 12, 27 నక్షత్రాల్లో వెలిసినటువంటి ఒక చక్రంలో మనకి మనం పుట్టినప్పుడు సమయానికి జాతకం అనేది ఒకటి ఏర్పడుతుంది. శిశువు జన్మించిన తర్వాత బంధువులు, మిత్రులు నుంచి మనకి గౌరవం, వాళ్ళ చేత పూజించబడే యోగం కూడా ఉండాలి. అదొక యోగం అన్నమాట. అందరూ బంధువులతో విరోధంగా ఉంటారు. అటువంటి యోగాన్ని ఇచ్చేది బంధు పూజ్య యోగం. ఆ జాతకానికి ఈ 12 రాశులు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలతో కూడినప్పుడు ఏర్పడిన చక్రంలో మనకు 27 నక్షత్రాలు 108 పాదాలతో కలిసి ఉంటుంది. అందులో ముఖ్యంగా 1 లగ్నము, 2 కుటుంబ స్థానము, 3 సోదర స్థానము, పరాక్రమ స్థానము, 4 చతుర్థ బంధు, మిత్ర, మాతృ, వాహన, గృహయోగాలకు సంబంధించిన స్థానం కూడా అదేవిధంగా పంచమం 5వ స్థానాన్ని పితృ, గౌరవ, సన్మానాలు వీటికి సంబంధించినటువంటి యోగము. అదేవిధంగా సిస్త్ అంటే శత్రుస్థానము, విజయస్థానము, రోగస్థానానికి సంబంధించిన 6వ స్థానము, 7 కళత్ర స్థానము, కళత్రము, బంధుమిత్రు, వ్యాపారానికి సంబంధించిన స్థానం అనమాట. 7, 8 ఆయుర్దాయము, అదృష్టానికి సంబంధించిన స్థానం 8వ స్థానం, 9 భాగ్యస్థానం, పితృస్థానం అని కూడా అంటారు. అదేవిధంగా భాగ్యం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా 10వ స్థానం రాజ్యస్థానం అని చెప్పి మనకి ఒక ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏం చేయాలన్నా కూడా నిర్ణయించేటువంటి స్థానం అది. అదేవిధంగా 11 లాభస్థానం, మనకి ఎటువంటి లాభాలు వస్తాయి, దాంపత్య జీవితం, మ్యారేజ్ జీవితం కూడా స్థిరంగా జీవితాంతం కలిసిమెలిసి ఉంటుందా లేదా తెలియపరిచే స్థానము, లాభస్థానము ఇవన్నీ కూడా ఉంటాయి. 12 వ్యయస్థానం, మనం ఎటువంటి ఖర్చులు చేస్తాము, మన జీవితం వృధా అవుతుందా, ఇవన్నీ కూడా దాంట్లో ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా దాంట్లో చూసుకోవాలి. ఇలా 12 రాశుల నుంచి. ఇప్పుడు బంధువులు, మిత్రుల నుంచి మనకు ఎంతవరకు ఉపయోగం ఉందని చూడటానికి చతుర్థం 4వ స్థానం అనేది మనకి మిత్రులు అనమాట. బంధువులు, మిత్రుల నుంచి మనకి శుభగ్రహాలు కనుక అక్కడ ఉంటే వాళ్ళు బంధువులు, మిత్రుల నుంచి పూజ్య యోగం అవుతుంది. ఇక్కడ చతుర్థ స్థానం అయినటువంటి 4వ స్థానం, ఏదో ఒక లగ్నాన్ని తీసుకుంటే, మేష లగ్నాన్ని తీసుకున్నా కూడా 4వ స్థానం కర్కాటక రాశి. దానికి చతుర్థ స్థానంలో శుభగ్రహాలు ఉండాలి. అక్కడ కర్కాటక రాశికి శుభగ్రహం ఉండి మరొక శుభగ్రహం చే చూడబడినా కూడా, అది బుధుడు జన్మలగ్నం అందు ఉన్నా కూడా బంధు పూజ్య యోగం అవుతుంది అది. అదేవిధంగా ఫలితాలు కూడా చతుర్థ స్థానము లేదా చతుర్థాధిపతి గురుడితో కలిసినా కూడా మీ బంధువులు, మిత్రుల చేత గౌరవింపబడతాయి. ఇక్కడ బుధుడు, గురుడు అనే గ్రహాలు ముఖ్యంగా చతుర్థ స్థానం కూడా బంధువులు, మిత్రులు ఇవన్నీ కూడా కలిసి అనుకూలంగా ఉన్నప్పుడే బంధువుల చేత పూజింపబడతారు. ఈ విధంగా మనకి ఎన్నో యోగాలు ఉండొచ్చు. వీటిల్లో ఈ యోగంలో మనకేంటంటే మెయిన్ ముఖ్యంగా బంధువులు, వాటి తర్వాత చతుర్థంలో గురుడుండి కూడా చతుర్థం 4వ స్థానంలో కనుక గురుగ్రహం ఉండటమే కాకుండా చతుర్థాధిపతి కూడా కలవటం జరిగితే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. బంధువులు, మిత్రులు విశేషమైన గౌరవాన్ని ఇస్తారు. అతనికి కొంతమంది చూడండి బంధువులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. మిత్రులు, బంధువులు ఎప్పుడు అందరూ ఉండరు. కొంతమంది ఏకాంతంగా ఒంటరిగా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ వరకే ఉంటారు. కొన్ని గృహాల్లో బంధువులు, మిత్రులతో ఎక్కువగా అన్యోన్యంగా కలిసిమెలిసి వాళ్ళ చేత గౌరవింపబడే విధంగా కొంతమందికి మాత్రమే యోగం ఉంటుంది. కేవలం ఆ విధంగా అటువంటి జాతకాలు కొన్ని ఉంటాయి మనకి. చాలా గొప్ప వాళ్ళకి ఎక్కువ మందికి ఫ్రెండ్స్తో ఎక్కువ ఉంటుంది, బంధువులతో ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు బంధువుల చేత పూజింపబడతారు. దానికి చతుర్థ స్థానాధిపతి గురుడు, బుధుడు ఈ గ్రహాల యొక్క అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే బంధు పూజ్య యోగం ఏర్పడుతుంది. వాళ్ళు ఈ యోగంలో జన్మించిన వారందరికీ కూడా 4వ స్థానం, చతుర్థ స్థానం శుభంగా ఉండాలి, శుభగ్రహమై ఉండాలి. అదేవిధంగా శుభగ్రహాలతో కూడా గురుడు కానీ, బుధుడు కానీ కలిసి ఉండాలి. చూసుకున్నా కూడా, వీక్షించినా కూడా, ఒకరినొకరు వీక్షించినా కూడా బంధు పూజ్య యోగం అవుతుంది. వాళ్ళకి జీవితం బతికున్నంత వరకు బంధువులు, మిత్రులు చాలా చాలా అన్యోన్యంగా వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఈ యోగం యొక్క గొప్పతనం.